హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, ఈ శారీకి ఈరోజు మనం స్టోన్స్ పెట్టబోతున్నాం. ఇంతకంటే ముందు ఒక రెడ్ శారీకి నేను స్టోన్స్ పెట్టి చూపించాను కదా, సేమ్ అలాగే ఇప్పుడు దీనికి స్టోన్స్ పెట్టి చూపిద్దాం అనుకుంటున్నాను. పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది. దీనికి పైన బార్డర్ వచ్చేసి అలా చూసారా, అక్కడ కనపడుతుంది కదా, చిన్నగా వచ్చింది. ఇదంతా కట్టు చెంగు ప్లెయిన్గా వచ్చింది. మనకి ఫస్ట్ ప్రిల్ దగ్గర నుంచి మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం 10 సెంటీమీటర్స్ వరకు అనుకుంటాను పెద్ద బార్డర్ వచ్చిందండి. చాలా పెద్ద బార్డర్ వచ్చింది. దానికి చిన్న చిన్నగా ఫ్లవర్స్, పైన లత, దానికి ఒక చిన్న పీకాక్ వచ్చాయి. సో మధ్యలో ఒక అడ్డి బార్డర్ వచ్చింది. కింద పైన మనకి ఇలా ముగ్గు బార్డర్ వచ్చింది. మనం పెట్టుకోవాలి అనుకుంటే ఈ ముగ్గు బార్డర్లో కూడా మనం స్టోన్స్ని పెట్టుకోవచ్చు. కాకపోతే నేనేమనుకున్నాను అంటే, చూసారా, ఈ నెమలికి కన్ను లేదు కాబట్టి అక్కడ ఒక స్టోను. ఈ ఫ్లవర్లో మనం చూస్తూ ఉంటాం, అన్ని ఫ్లవర్స్లో డిఫరెంట్గా ఒకటి ఉంటుంది, దాన్ని పుప్పొడి అంటారు, ఇంకేదో అంటారు కదా, అలా. అయితే మనం ఈరోజు అక్కడ ఒక స్టోను, ఇక్కడ ఒక స్టోన్ని పెట్టి కొంచెం చిన్న ఫినిషింగ్ ఇద్దామని అనుకుంటున్నాను. అనుకోవడమే కాదు, ఒక 2-3 డేస్ పెట్టేశాను కూడా. టూ సైడ్స్ వచ్చింది. ఈ పికాక్ అనేది 2 సైడ్స్ వచ్చింది కాబట్టి 2 సైడ్స్కి మనం పెట్టుకోవాలి. అన్ప్రొఫెషనల్గా చేయడమే, పెద్ద ప్రొఫెషనలిస్ట్ ఏం కాదు నేను కూడా, కాకపోతే చేద్దాం అన్నట్టుగా. చూడండి ఇప్పుడు ఈ ఫినిషింగ్ ఎంత బాగా అనిపిస్తుందో. ఆ స్టోన్ పెడితే ఆ చీరకి కొంచెం అడిషనల్గా మనం అందం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. ఇది స్టోన్ పెట్టింది కదా, ఇది కూడా పెట్టాను నేను, జస్ట్ ఇలా పెట్టాను, అతికిచ్చాను. ఇక్కడ చూడండి, పెట్టలేదు, ఇక్కడ స్టోన్ పెట్టలేదు, ఇక్కడ పెట్టింది. డిఫరెంట్ కనిపిస్తుందా? చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఆ డిఫరెన్సే వేరేగా ఉంది కదా ఫినిషింగ్. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే, ఇవి స్టోన్స్ అండి. మనకి ఎక్కడైనా దొరుకుతాయి. సీజర్స్, అలాగే ఒక గ్లూ, మన దగ్గర ఉన్న ఒక ఏదైనా చిన్న స్టిక్. ఇది అగరబత్తి కాల్చిన తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా, దాంతో. ఇప్పుడు దీన్ని ఎలా నేను అతికించిన తర్వాత సెకండ్ పార్ట్లో మీకు పూర్తిగా చూపిస్తాను. అప్పటి వరకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.